प्रवर्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराहकवयोधयन्ति हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं कमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटपुटां परत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सपं नत्वा कदलीवसतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 37వ సర్గము. వివిధ పర్వతముల ఎందుగల కపివరులను తీసుకొని వచ్చుటకై వానర ప్రముఖులను పంపుము అని సుగ్రీవుడు హనుమంతుని ఆదేశించుట. మారుతి పంపగా వెళ్ళిన వానర నాయకులు వివిధ ప్రదేశములలో గల వానరులను సుగ్రీవుని కడకు తీసుకొని వచ్చుట. ఏవ ముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన హనుమంతం స్థితం పార్శ్వే సంచివద్విద్ విధవము బ్రవీత్. మహాత్ముడగు లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట సుగ్రీవుడు తన ప్రక్కనే ఉన్న సచివుడగు హనుమంతునితో ఈ విధముగా నుడివెను. మహేంద్ర హిమవద్వింధ్య కైలాస శిఖరేషు చ మందరే పాండు శిఖరే పంచశైలేషు ఏ స్థితాః తరుణాదిత్య వర్ణేషు భ్రాజమానేషు సర్వతః పర్వతేషు సముద్రాంతే పశ్చిమాయాం తు ఏ దిశి ఆదిత్య భవనే చైవ గిరౌ సంధ్యాభ్ర సన్నిభే పద్మతాల వనం భీమం సంశ్రితా హరిపుంగవాః అంజనాంబుద సంకాసాః కుంజర ప్రతిమౌజసః అంజనే పర్వతే చేవ ఏ వసంతి ప్లవంగమాః మనఃశిలా గుహావాసా వానరాః కనకప్రభాః మేరు పార్శ్వగతాస్సేవ ఏ ధూమ్రగిరి సంశ్రితాః. మహేంద్రగిరి హిమవత్ పర్వతము వింధ్యాచలము కైలాస పర్వతము తెల్లని శిఖరములు గల మందరాచలము అను ఈ 5 పర్వత శిఖరములపై ఉండు వానరులను తీసుకొని రావలెను. పడమటి దిక్కున సముద్ర తీరమునందు ఎల్లప్పుడూ మధ్యాహ్న సూర్యకాంతులతో బాసిల్లడి పర్వత ప్రదేశములలో గల వానరులను తోడ్కొని రావలెను. సంధ్యారుణ కాంతులతో విలసిల్లడి ఉదయగిరి యందు దట్టమైన పద్మతాళవనము గలదు. దానిని ఆశ్రయించుకుని ఉన్న వానర ప్రముఖులను వెంట నిడుకొని రావలెను. నల్లని మేఘముల వలె ఒప్పుచు ఏనుగుల వలె బలిష్ఠులై అంజనాద్రిపై నివసించుతున్న వానరులను తోడ్కొని రావలెను. మనస్సిలా గుహలయందు వసించుచు బంగారు వన్నెలతో ప్రకాశించడి వానరులను మేరు పర్వతము మీద గల వానరులను ధూమ్రగిరిని ఆశ్రయించుకుని ఉన్న వానరులను తీసుకొని రావలెను. తరుణాదిత్య వర్ణాశ్చ పర్వతే చ మహారుణే పిబంతో మధుమైరేయం భీమవేగాః ప్లవంగమాః వనేషు చ సురమ్యేషు సుగంధిషు మహత్సు చ తాపసానాం చ రమ్యేషు వనాంతేషు సమంతతః తాం స్థాన్ సమానయ క్షిప్రం పృథివ్యాం సర్వవానరాన్ సామదానాదిభిః కల్పైః ఆసుప్రేషయ వానరాన్. మధ్యాహ్న సూర్యకాంతులతో విలసిల్లుచు మహారుణ పర్వతముపై
మైరేయము అను మధువులను సేవించుచు వేగముగా పరుగెత్తగల వానరులను, మిక్కిలి రమ్యములై సువాసనను వెదజల్లుచుండెడి మహావనముల ఎందరి వానరులను, మిక్కిలి మనోహరములైన తాపసుల వనముల ఎందంతటను గల వానరులను, ఇంకను ఈ భూమండలంపై గల ఆయా వానరులను అందరినీ సామ దానాది ఉపాయములతో తీసుకొని వచ్చుటకై తగిన వానర ప్రముఖులను పంపుము. ప్రేషితాః ప్రథమం ఏ చ మయా దూతా మహాజవాః త్వరణార్థం తు భూయస్త్వం హరీన్ సంప్రేషయా పరాన్. నేను వేగముగా వెళ్ళి రాగల కొంతమంది దూతలను ఇంతకు ముందే పంపి ఉంటిని. వారిని తొందర పెట్టి తీసుకుని వచ్చుటకై మరికొంతమంది వానర దూతలను వెంటనే పంపుము. ఏ ప్రసక్తాశ్చ కామేషు దీర్ఘసూత్రాశ్చ వానరాః ఇహానయస్వ తాన్ సర్వాన్ శీఘ్రం తు మమ శాసనాత్. అహోభిర్దశభిర్యేహి నాగచ్చంతి మమాజ్ఞయా హంతవ్యాస్తే దురాత్మానో రాజశాసన దోషకాః. సుఖభోగములలో మునిగి ఉన్న వారిని, పనులను ఆలస్యముగా చేయువారిని అందరినీ శీఘ్రముగా ఇక్కడికి తీసుకుని రమ్ము. ఇది నా శాసనము. నలుదిక్కుల యందును గల వానరులు అందరూ నా ఆజ్ఞ ప్రకారము 10 దినములలో విధిగా ఇతడికి చేరవలెను. అట్లు రానివారు రాజశాసనమును ధిక్కరించిన దుర్మార్గులు అగుదురు. అట్టివారు అందరూ వధార్హులు. శతాన్యత సహస్రాణం కోచ్యశ్చ మమ శాసనాత్ ప్రయాంతు కపిసింహానాం దిశో మమ మతే స్థితాః. నా ఆధీనములోనున్న 100,000, 1,000 కోట్ల కొలదిగా గల వానరులు అన్ని దిక్కుల నుండి వెంటనే ఇచ్చటికి రావలెను. ఇది నా ఆదేశము. మేఘ పర్వత సంకాసాః ఛాదయంత ఇవాంబరం ఘోర రూపాః కపిశ్రేష్టాయాంతు మచ్చాసనాదితః. భయంకరమైన రూపములు కలిగి మేఘముల వలె పర్వతముల వలె ఒప్పుచుండెడి వానర ప్రముఖులు ఆకాశమును కప్పివేయుచున్నారా ఎన్నట్లు నా ఆజ్ఞ ప్రకారము గుంపులు గుంపులుగా ఇచ్చటి నుండి వెళ్ళవలెను. తే గతిజ్ఞా గతిం గత్వా పృథివ్యాం సర్వవానరాః ఆనయంతు హరీన్ సర్వాన్ త్వరితాః శాసనాన్ మమ. వానరుల నివాస స్థానములను బాగుగా ఎరిగిన ఈ దూతలందరూ ఆయా ప్రదేశములకు వెళ్ళవలెను. పిమ్మట ఈ భూమండలమున గల వానరులు అందరినీ వెంటబెట్టుకుని ఈ సుగ్రీవాజ్ఞ మేరకు త్వరగా ఇచ్చటికి చేరవలెను. తస్య వానర రాజస్య శ్రుత్వా వాయుసుతో వచః దిక్షు సర్వాసు విక్రాంతాన్ ప్రేషయామాస వానరాన్. వానర ప్రభు యొక్క ఆజ్ఞను శిరసావహించి హనుమంతుడు వడివడిగా వెళ్ళగల వానరులను అన్ని దిక్కులకు పంపెను. తే పదం విష్ణు విక్రాంతం పతత్రి జ్యోతిరధ్వగాః ప్రయాతాః ప్రహితా రాజ్ఞ హరయస్తత్ క్షణేన వై. రాజాజ్ఞ ప్రకారము ఆ వానరులు అందరూ వెంటనే పక్షులు నక్షత్రములు సంచరించినట్టు ఆకాశ మార్గమున సాగిపోయిరి. తే సముద్రేషు గిరిషు వనేషు చ సరస్సు చ వానరాన్ సర్వాన్ రామహేతో రచోదయన్. ఆ వానర దూతలు సముద్ర తీరముల యందును పర్వత ప్రాంతముల యందును వనములలోను సరోవర ప్రదేశముల యందును నివసించినట్టి కపులను అందరినీ రామకార్యార్థమై కిష్కింధా నగర దిశకు తరలించిరి. మృత్యు కాలోపమస్యాజ్ఞాం రాజరాజస్య వానరాః సుగ్రీవస్యాయయుః శ్రుత్వా సుగ్రీవ భయదర్శినః. ప్రళయకాల యముని వలె భయంకరముగానున్న వానర ప్రభువు సుగ్రీవుని ఆజ్ఞను వినినంతనే వానరులు గడగడా వణకుచు ప్రయాణమైరి. తతస్తే అంజన సంకాస గిరేస్తస్మాన్ మహాజవాః తిస్రకోచ్య ప్లవంగానాం నిర్యయుర్యత్ర రాఘవః. అనంతరము కాటుక వలె నల్లగా ఉన్నవారు మిక్కిలి వేగము గలవారు అయిన 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుండి బయలుదేరి రాముడున్న ప్రదేశమునకు విచ్చేసిరి. అస్తం గచ్చతి యత్రార్కః తస్మిన్ గిరివరే స్థితాః తప్త హేమ మహాభాసః తస్మాత్ కోట్యో దశచ్యుతాః. కైలాస శిఖరేభ్యశ్చ సింహ కేసర వర్చసాం తతః కోటి సహస్రాణి వానరాణాం ఉపాగమన్. సూర్యుడు అస్తమించునట్టి పర్వత శ్రేష్టమైన అస్తాద్రియందు నివసించునట్టి వారు మేలిమి బంగారు దేహఛాయ గలవారు అయిన వానరులు 10 కోట్ల మంది ఆ గిరిని విడిచి వచ్చిరి. సింహము యొక్క జూలు వంటి వన్నెగల 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరముల నుండి బయలుదేరి వచ్చిరి. ఫలమూలేన జీవంతో హిమవంతం ఉపాశ్రితాః తేషాం కోటి సహస్రాణం సహస్రం సమవర్తత. హిమవత్ పర్వతమును ఆశ్రయించి ఫలమూలములతో నివసించుచుండెడి 1000 కోట్ల కొలదిగా గల వానరులు అతడికి చేరిరి. అంగారక సమానానాం భీమానాం భీమకర్మణాం వింధ్యాద్వానర కోటీనాం సహస్రాణ్య పతంద్రుతం క్షీరోద వేలా నిలయాః తమాల వనవాసినః నారికేలా శనాశ్చైవ తేషాం సంఖ్యా న విద్యతే వనేభ్యో గహ్వరేభ్యశ్చ
సరిభ్యశ్చ మహాజవాహ ఆగచ్చ ద్వానరీ సేన పిబంతీవ దివాకరం. కుజుని వలె ఎర్రని వర్ణము గలవారు అనగా అగ్ని వలె తేజోమూర్తులు, భయంకర స్వరూపులు, భీకరమైన చేష్టలు గలవారు అయిన కోట్ల కొలది వానరులు వింధ్య పర్వతము నుండి వేగముగా విచ్చేసిరి. కొంతమంది పాల సముద్ర తీరము నుండి, మరికొందరు కానుగ వనము నుండి వేగముగా వచ్చిరి. వారి ఆహారము కొబ్బరి, వారి సంఖ్య లెక్కింప నలవి కానిది. వనముల నుండి, గుహముల నుండి, నదీ తీరముల నుండి వానర సేనలు గుంపులు గుంపులుగా సూర్యకాంతులను కప్పివేయుచు మిక్కిలి వేగముగా వచ్చి పడినవి. ఏతు త్వరయితు యాత వానరాహ సర్వవానరా తే వీరా హిమవచ్చైలం దదృశూస్తం మహాద్రుమం. కపులనందరినీ తీసుకుని వచ్చుటకై వెళ్ళిన మహావీరులకు వానర దూతలందరూ మహావృక్షములతో నిండిన హిమవత్ పర్వతమును దర్శించిరి. తస్మిన్ గిరివరే రమ్యే మహేశ్వర పుర సర్వదేవ మనస్తోషో బభౌ దివ్యో మనోహర. రమ్యమైన మహాపర్వతముపై ఒకానొకప్పుడు రుద్రయాగము కనుల పండుగగా నిర్వహింపబడినది. దివ్యమైన ఆ యజ్ఞము సమస్త దేవతలకును సంతోషకరమై ఒప్పెను. అన్న నిష్యంద జాతాని మూలాని చ ఫలాని చ అమృత స్వాద కల్పాని దదృశుస్తత్ర వానరాః తదన్న సంభవం దివ్యం ఫలం మూలం మనోహరం యః కశ్చిత్ సకృదసన్న తస్నాతి మాసం భవతి తత్పితః. తాని మూలాని దివ్యాని ఫలాని చ ఫలాసనాః ఔషధాని చ దివ్యాని జగృహుర్హరియోదపాః తస్మాచ్చ యజ్ఞాయతనాత్ పుష్పాని సురభీని చ ఆనిన్యుర్వానరా గత్వా సుగ్రీవ ప్రియకారణాత్. ఆ యజ్ఞశాల యందు క్షీరాన్నము ఆజ్యాది హోమద్రవ్యములు స్రవించినవి. అందువలన అచట ఉత్పన్నములైన అమృతతుల్యములకు ఫలమూలములను ఆ వానరులు చూచిరి. ఆ హవ్యాన్నము నుండి ఉత్పన్నములైన ఫలమూలములు దివ్యములు మనోహరములు. ఎవడైనను వాటిని ఒక్కసారి తినచో వానికి ఒక నెల వరకు ఆకలియే ఉండదు. పండ్లను ఆహారముగా ఉండి ఆ వానర ప్రముఖులు ఆ దివ్యములైన ఫలమూలములను అద్భుతములైన ఓషధులను తనివిదీరా ఆరగించిరి. ఆ యజ్ఞశాలకు వెళ్ళిన వానరులు సుగ్రీవునకు సంతోషమును గూర్చుటకై సువాసనను వెదజల్లుచున్న అతడి పుష్పములను తీసుకొని వచ్చిరి. తేతు సర్వే హరివరాహ పృథివ్యాం సర్వవానరాన్ పంచోదయిత్వా త్వరితాయూధానాం జగ్మురగ్రతః. తేతు తేన ముహూర్తేన యోధపాః శీఘ్రగామినాః కిష్కింధాం త్వరయా ప్రాప్తాః సుగ్రీవో యత్ర వానరః. ఆ వానర ప్రముఖులు అందరూ భూమండలమున గల సకల వానరులను త్వరగా నడిపించుచు తమ తమ గుంపులకు ముందు భాగములందు సాగిపోవచుండిరి. వేగ గమనములో సమర్థులైన ఆ వానర నాయకులు అందరూ తమ ప్రభువు విధించిన గడువునకే త్వరగా కిష్కిందకు చేరి సుగ్రీవుని సమక్షమున నిలిచిరి. తే గృహీతౌషధీ సర్వాః ఫలం మూలం చ వానరాః తం ప్రతిగ్రాహయామాసుః వచనం ఛేదమబ్రువన్. ఆ వానర నాయకులెల్లరూ తాము తీసుకుని వచ్చిన ఓషధులను ఫలమూలములను తమ ప్రభువునకు కానుకలుగా సమర్పించి ఆయనకు ఇట్లు నివేదించిరి. సర్వే పరిగతాః శైలాః సముద్రాశ్చ వనాని చ పృథివ్యాం వానరాః సర్వే శాసనాదుపయాంతి తే. మహారాజా, మేము వానరుల కొరకై కొండలను, కోనలను, సముద్ర తీరములను, నదీ తటములను, అడవులను గాలించితిమి. ఈ భూమిపై గల వానరులందరూ మీ ఆజ్ఞను తలదాల్చి ఇతడికి చేరుకున్నారు. ఏవం శ్రుత్వా తతో హృష్టః సుగ్రీవః ప్లవగాధిపః ప్రతిజగ్రాహ తత్ప్రీతః తేషాం సర్వం ఉపాయనం. వారి వచనములను విని వానరరాజుని సుగ్రీవుడు మిగుల సంతోషించెను. పిమ్మట వారు సమర్పించిన కానుకలను ఆదరముతో స్వీకరించి ఎంతయు సంతుష్టుడాయను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 37 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 37వ సర్గము.